తెలియజేస్తున్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, సహోదరులారా, కూడి వచ్చిన బిడ్డలందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ఈ రోజున వాక్య భాగము పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని బిడ్డలారా, నెహెమ్యా గ్రంథము 13వ అధ్యాయము 2వ వచనాన్ని దయచేసి ఎవరైనా చదవాలని మనం చేస్తున్నాం. వారు అన్నపానములు తీసుకుని ఇశ్రాయేలుకు ఎదురుపడక వారిని శపించుమని బిలామును ప్రోత్సాహపరిచిరి. అయినను మన దేవుడు ఆ శాపమును ఆశీర్వాదముగా మార్చినని వ్రాయబడినట్టు కనబడెను. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ రాత్రి గల సమయంలో దేవాది దేవుడు మనందరినీ కూడా ప్రేమించి తన ఉచితమైన కృప మనందరి మీద ఇచ్చి ఈ యొక్క అంచె దినాలలో, ఈ దుర్జనాలలో, ప్రభువు రాకడ దినాల్లో మనందరూ కూడా ఇట్టి రీతిగా దేవుని ప్రార్థించడానికి, దేవుని స్తుతించడానికి, దేవుని ఆరాధించడానికి, దేవుని మహిమపరచడానికి ఇచ్చిన గొప్ప యోగ్యతను బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరులారా, ఇక్కడ వాక్య భాగము, వాక్య సందేశం ఏంటంటే, మూలవాక్యం ఏంటంటే మార్చన మాట కనబడుతుంది. వాక్యాన్ని మనం గమనిస్తే ప్రియమైన వాళ్ళరా, యెరూషలేము యొక్క ప్రాకారములను ప్రతిష్ఠించిన దినమందు మోషే గ్రంథమును జనులందరికీ చదివి వినిపించినప్పుడు మరి అందులో రాయబడిన మాట, దేవుడు మార్చెను. ఆయన మార్చే దేవుడు. ఏమి మార్చాడని ఆలోచన చేస్తే దేవుని బిడ్డలారా, శాపమును ఆశీర్వాదకరముగా మార్చిన దేవుడు. శాపమును ఆశీర్వాదకరముగా మార్చిన దేవుడు. అదే వాక్యాన్ని నెహెమ్యా 13వ అధ్యాయం 2వ వచనంలో చూస్తున్నాం. ఇశ్రాయేలు అరణ్యములో ప్రయాణం చేసే సమయంలో దేవుని బిడ్డలారా, మోయాబు మైదానంలో వారు దిగినప్పుడు, మోయాబు మైదానంలోకి వచ్చినప్పుడు మోయాబీలు అందరూ కూడా మరి ఇశ్రాయేల్ ప్రజలందరినీ, అక్కడ ఒక రాజును చూస్తున్నాం, బాలాకు అనే రాజును చూస్తున్నాం. ఈ బాలాకు బిలాము ప్రవక్తను మరి రప్పించి తన తోడుకుని వచ్చి మరి ఈ మోయాబు ప్రాంతంలో, మోయాబు మైదానంలో ఉన్నటువంటి మరి ఇశ్రాయేల్ ప్రజలందరినీ కూడా శపించమని చెప్తున్నప్పుడు ఈ బిలాము దేవాది దేవుడు చెప్పినటువంటి మరి మాటలే తెలియజేశారు, కానీ శాపానికి బదులుగా ఆశీర్వాదమును మరి ఇచ్చినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనము చూస్తున్నాము. ఏమండి, ఈ రోజున అనేక మంది మనం శపించవచ్చు, మన మీద నిందలు వేయవచ్చు, అవమానకరంగా మాట్లాడవచ్చు, మనుషుల చేత, అనేక మంది చేత మనల్ని అవమానపరచవచ్చు. కానీ దేవుని నమ్మిన బిడ్డలను ఆయన విడిచిపెట్టడు. ఆయన మరి మనల్ని ఆదుకునే దేవుడు, ఆదరించే దేవుడు, అవమానమును ఆశీర్వాదకరంగా మార్చే దేవుడు. ఆయన శాపమును ఆశీర్వాదంగా మార్చానన్న మాట మనకు కనబడుతుంది 13వ అధ్యాయం 2వ వచనము నెహెమ్యా గ్రంథములో. ప్రియా దేవుని బిడ్డలారా, మరి బిలాము ఇశ్రాయేల్ ప్రజలందరికీ కూడా మరి బహుమానం ఇస్తున్నాడు, వారిని దీవిస్తున్నాడు. దేవుడు శాపాన్ని ఆశీర్వాదకరంగా మార్చాడు. బిలాము నోట దీవెన వచనమనే దేవుడు ఇచ్చాడు, కానీ శాపవచనాన్ని ఉంచలేదండి. సంఖ్యాకాండము 22వ అధ్యాయము, దేవుని బిడ్డలారా, సంఖ్యాకాండము 22వ అధ్యాయము 24వ వచనం మనం చదివితే మరి 22వ అధ్యాయము, 23వ అధ్యాయము,
అధ్యాయం మనం చదివితే దేవుని బిడ్డలారా మరి చక్కని మాటలు యెహోవా ఆ దూత ఆ ఇరుప్రక్కలను గోడలు గల ద్రాక్ష తోటల సందులో నిలిచెను. గాడిద యెహోవా దూతను చూసి గోడ మీద పడి బిలాము కాలును గోడకు అదిమెను గనుక అతడు దాన్ని మరలా కొట్టెను. ఇక్కడ బిలాము గాడిద ఎక్కి వస్తున్నాడు. 3 పర్యాయములు ముమ్మారు గాడిదను కొట్టినట్లుగా మనం దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాం. 22వ అధ్యాయంలో 4వ వచనం చదివితే మోయాబీలు మిద్యాను పెద్దలతో ఎత్తు వీటి పచ్చికను నాకివేయనట్లు ఈ జనసమూహము మన చుట్టూ ఉన్నది యావత్తును ఇప్పుడు నాకివేయు అనేది ఆ కాలమందు సిప్పోరు కుమారుడైన బాలాకు మోయాబీలకు రాజుగా ఉన్నాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మోయాబీలకు రాజు ఎవరంటే బాలాకు. ఈ బాలాకు బిలామును పిలిచిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా శపించమని తెలియజేసినప్పుడు మరి పిలిచినప్పుడు మరి బిలాము మరి ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఏమాత్రము కూడా శపించలేదు, కానీ దీవించాడు. ముమ్మారు దీవించినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. 24వ అధ్యాయంలో, సంఖ్యాకాండ 24వ అధ్యాయంలో 10వ వచనం మనం చదివితే అప్పుడు బాలాకు కోపము బిలాము మీద మండెను కనుక అతడు తన చేతులు చరుచుకుని బిలాముతో నా శత్రువులను శపించుటకు నిన్ను పిలిపించుదును గాని నీవు ఈ ముమ్మారు వారిని పూర్తిగా దీవించుదు కాబట్టి నీవిప్పుడు ఈ చోటికి వేగముగా వెళ్ళుము అన్న మాట కూడా మనకు కనబడుతూ ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా వాగ్దానం చేత అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను వారి పక్షా నుండి మరి మోషే అరణ్యములో 4 సంవత్సరాలు కూడా నడిపించిన పగల మేఘస్తంభం వలె రాత్రి అగ్నిస్తంభంలో ఉండి ఎర్ర సముద్రం ఎదురైనా కానీ ఎరుకో పట్టణము గోడలు మరి ఎంతో కూల్చిన దేవుడు. ఎరుకో పట్టణముకు మరి ఆ యొక్క పునాదులు గుండా మరి ఆ పునాదులను లేపిన దేవుడు, పునాదులను లేకుండా చేసిన దేవుడు. మరి ఆ పునాదుల మీద నుంచి ఇశ్రాయేలు ప్రజలను నడిపించిన దేవుడు ఈ రోజున మనందరినీ కూడా నడిపిస్తున్నాడు. శపితమైన పట్టణం ఎరుకో పట్టణము, శాపగ్రస్తమైన పట్టణం ఎరుకో పట్టణము. అలాంటి పట్టణంలో దేన్ని కూడా తీసుకోకుండా దాన్ని తీసుకున్నవాడు దాంట్లో ఉన్న వస్తువులు కానీ మరి మరి ఎద్దులు కానీ దాంట్లో ఉన్న సామాగ్రి కానీ దేన్ని తీసుకోకుండా మరి దేవుడు శపించిన పట్టణంలో ఆకారం ఒక వ్యక్తి ఆ ఎరుకో పట్టణంలో మరి వస్తువులు తీసుకున్నప్పుడు ఎంతగానో శపించబడినట్లుగా మనం చూస్తున్నాం. ఈ రోజున మన దేవుడు శాపమును ఆశీర్వాదకంగా మార్చిన దేవుడు. ఈ రోజున ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఇక 19వ నెహెమ్యా 13వ అధ్యాయం 2వ వచనంలో చెప్పని రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు సహాయం ద్వారా ఈరోజు మనందరినీ కూడా నడిపిస్తున్నాడు. ఆయన మనందరినీ కూడా దీవిస్తున్నవాడు. ఆయన మనందరినీ ప్రేమిస్తున్నవాడు. ఆయన అన్నపానాలు పుచ్చుకుని దేవుడు జీవజలముల ఓట యొద్దకు నడిపించిన వాడుగా మరి ఆ కొండలలో అరణ్యములు మరి ఆ జీవజలాలు బుగ్గలను పుట్టించి ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా రక్షించినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. చదవండి మరొకసారి. నెహెమ్యా గ్రంథము 13వ అధ్యాయము 2వ వచనాన్ని. వారు అన్నపానములు తీసుకుని ఇశ్రాయేలులకు ఎదురుపడక వారిని శపించుమని బిలామును ప్రోత్సాహపరిచితివి.
అయినను మన దేవుడు ఆ శాపమును ఆశీర్వాదకరంగా మార్చినని వ్రాయబడినట్లు కనబడను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మరొక మాట కీర్తన గ్రంథము 107వ అధ్యాయము, కీర్తన 107, కీర్తనలు 35వ చరణాన్ని మనము చదువుకుందామండి. నీటి బుగ్గలను అరణ్యమును నీటి మడుగుగాను ఎండిన నేలను ఆ నీటి ఓటల చోటుగాను ఆయన మార్చి వారు అచ్చట నివాసపురం ఏర్పరచుకున్నట్లును పొలములో విత్తనములు చల్లి ద్రాక్ష తోటలు నాటి వాటి వలన ఫల సమృద్ధి పొందినట్లును ఆయన ఆకలి వారిని అచ్చట కాపురం ఉంచెను. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఎండిన మరి నేలను, నీటి బుగ్గలను, నీటి ఓటలను ఎండిన నేలగా మార్చిన దేవుడు, అనగా ఎర్ర సముద్రము గుండా నడిపించిన వాడాయన. నీటి బుగ్గలను ఎండిపోజేసి ఆ నీటి గుండా లేదా సముద్రము గుండా నడిపించిన వాడాయన. దేవుని బిడ్డలారా, మరి నీటి బుగ్గలను ప్రవహిస్తున్న నీటిని ఆరిన నేలగా మార్చగలిగే దేవుడు ఆయన. ఇశ్రాయేలు ఐగుప్తు బానిసత్వము నుండి విడుదల పొంది వస్తున్న సమయంలో ఫరో వారిని తరుముచుండగా, మరి ముందు చూస్తే నుయ్యి, వెనక చూస్తే నుయ్యి అన్నట్లుగా దేవుని బిడ్డలారా, సమయంలో ఎర్ర సముద్రము వరకు వారు చేరుకున్నప్పుడు, ఎటు వెళ్ళాలో తెలియని పరిస్థితిలో ఉన్నప్పుడు, భయపడుతున్నప్పుడు దేవుడు ఎర్ర సముద్రమును ఆరిన నేలగా మార్చిన వాడు ఆయన. ఆరిన నేల మీద నడిచి వెళ్ళినట్లుగా ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, నిర్గమాకాండం 14వ అధ్యాయంలో ఆ మాటలు రాయబడ్డాయి. అలాగే మరొక మాట మీకు తెలియజేస్తున్నాం. దేవుని బిడ్డలారా, అంగలార్పును నాట్యముగా మార్చే దేవుడు ఆయన. అంగలార్పును నాట్యముగా మార్చే దేవుడు. కీర్తనలు 30వ అధ్యాయము 11వ వచనం చూస్తే భక్తుడే దావీదు రాస్తూ ఉన్నాడు ఈ మాటల్లో. మరి ఏ సమస్య కలిగినా, ఏ శోధన కలిగినా దేవుని పాదాలు పట్టుకుని, కీర్తన 30వ అధ్యాయము 11వ వచనం, నా ప్రాణము మౌనముగా ఉండక నేను కీర్తించినట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు. అంగలార్పును నాట్యంగా మార్చే దేవుడు. ఈ రోజున దేవుడు మార్చేను. వాక్య సారాంశం ఏంటంటే, మూలపాఠము దేవుడు మార్చెను. ఏది మార్చాడంటే, దేవుని బిడ్డలారా, అంగలార్పును నాట్యంగా మార్చే దేవుడు ఆయన. నీటి బుక్కలను ఎండిన నేలగా మార్చే దేవుడు ఆయన. ఎండి శాపమును ఆశీర్వాదకరంగా మరిచే దేవుడు ఆయన. ఎర్ర సముద్రం కూడా నడిపించిన దేవుడు ఆరిన నేల నడిపించాడు ఆయన. ఆయన నమ్మిన బిడ్డలను కూడా కష్టములు వచ్చినా, బాధలు వచ్చినా, వేదన కలిగినా, దుఃఖము కలిగిన, నిరాశ కలిగిన, నిస్పృహ కలిగిన దేవుడు విడిచిపెట్టడు. ఆయన దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇక్కడ భయంకరమైన పరిస్థితుల్లో నెట్టబడినా కానీ అంగలార్పి విద్య నేర్పండని దేవుని వాక్యంలో చూస్తున్నాం. స్త్రీలను అంగలార్చేవారు ఉండమని, మీ పిల్లలకు అంగలార్పి విద్య నేర్పండని దేవునికి లేఖనాల్లో మనం చూసిన రీతిగా ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉండి అంగలారుస్తున్నాం. దేవుని సన్నిధానములో మొరపెడుతున్నాం. దేవుని సన్నిధానములో దేవుని ఎంతగానో మరి దేవుని సన్నిధానంలో మొరపెడుతున్నాం, బ్రతిమాలుకుంటున్నాం. దేవుని సన్నిధానంలో ఎంతగానో గోజాడుతున్నాం. ఆయన ఎంతగానో మనం మరి
ఆ ప్రార్థన చేసినప్పుడు దేవుని బిడ్డలారా మన ప్రార్థన విని జవాబు అనుగ్రహిస్తున్న దేవుడు ఆయన. ఈ కీర్తనలో కీర్తన 30 ఈ కీర్తన రాస్తున్నప్పుడు ఒకవేళ దావీదు మహారాజు కీర్తనకాడిన దావీదు గారు ఏమండి ఒకవేళ బలహీన పరిస్థితులు ఉండవచ్చు, భయంకర రోగం చేత అతడు బాధించబడి ఉండవచ్చు, అతడు మరణ దశకు చేరి ఉండవచ్చు. కానీ నేను గోతులోనికి దిగిన ఎడల నా ప్రాణం వలన ఏమి లాభము, మన్ను నిన్ను స్తుతించునా, కాబట్టి నన్ను రక్షించమని మరి ఆయన ప్రార్థన చేస్తున్నాడు.